మట్టి రోడ్డును బీటీ రోడ్డుగా మార్చాలి. కేశపురం నుంచి నాగపురి పోయే మట్టి రోడ్డును బీటీ రోడ్డుగా మార్చాలి. కేశపురం నుంచి నాగపురి పోయే మట్టి రోడ్డును బీటీ రోడ్డుగా మార్చాలి. కేశపురం నుంచి నాగపురి పోయే మట్టి రోడ్డును బీటీ రోడ్డుగా మార్చాలి. కేశపురం నుంచి నాగపురి పోయే మట్టి రోడ్డును బీటీ రోడ్డుగా మార్చాలి. కేశపురం నుంచి నాగపూర్ పోయే మట్టి రోడ్డును బీటీ రోడ్డుగా మార్చండి. మార్చాలి మార్చాలి మట్టి రోడ్డుగా మార్చాలి. మార్చాలి మార్చాలి మట్టి రోడ్డు మార్చాలి. మార్చాలి మట్టి రోడ్డును బీటీ రోడ్డుగా మార్చాలి. మట్టి రోడ్డును బీటీ రోడ్డుగా మార్చాలి. కేశపురం నుంచి నాగపురి పోయే మట్టి రోడ్డును బీటీ రోడ్డుగా మార్చాలి. కేశపురం నుంచి నాగపురి పోయే మట్టి రోడ్డును బీటీ రోడ్డుగా మార్చాలి. ఈరోజు మనము జనగామ జిల్లా బచ్చనపేట మండలం పడమటి కేశవాపూర్ గ్రామంలో ఉన్నాం. మరి పడమటి కేశవాపూర్ గ్రామం నుండి ఇటుగా నాగపూర్కి వెళ్ళే మట్టి రోడ్డు ఉంది. మరి మట్టి రోడ్డు బీటీ రోడ్డుగా మార్చాలని చెప్పేసి ఇక వచ్చిపోయే ప్రయాణికులు కానీ రైతులు కానీ గ్రామస్తులు కానీ అందరూ చాలా డిమాండ్ చేస్తున్నారు. మరి ఎందుకంటే ఈ రోడ్డు బచ్చనపేట నుంచి వయా కేశపురం నాగపూరి కొండపోచమ్మ దాకా ఇది డైరెక్ట్ వే. ఇది చక్కగా అంటే రాజీవ్ రహదారికి అటాచ్ అవుతుంది ఇది. ఆ నేపథ్యంలో ఈ రోడ్డును కాస్త బీటీ రోడ్డుగా మారిస్తే ఇటు వెళ్ళడానికి ఇటు వాహనాలు కానీ 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ వచ్చిపోవడానికి చాలా వీలుగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఈ రైతులు ఇటువైపు రైతులు అనేక మంది ఉంటారు. మరి ఇక్కడ ఏంటంటే వరి ధాన్యం పండిస్తారు, పత్తి పండిస్తారు. వర్షం పడితే మాత్రం పూర్తి స్థాయిలో చిత్తడిగా మారి రాకపోకలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మరి భారీ వర్షం వస్తే మాత్రం బయలకాడికి ఇక రైతులు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. బర్లకాడ పాలు పిండుక రావడానికి కానీ పొలాల కాడికి కానీ పత్తి చేను కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో 3 గూడాలు ఉంటాయి. దూదేకులపల్లి ఒకటి, గండికుంట, ఆరిళ్ళు. ఈ 3 ఆమ్లెట్స్ ఉంటాయి ఇక్కడ. ఈ ఆమ్లెట్స్కు ఇక్కడ బస్ సౌకర్యం కానీ వాహన సౌకర్యం కానీ ఎలాంటి సౌకర్యాలు ఉండవు. మరి ఏమైనా ఆపద వచ్చినా కానీ అంబులెన్స్ రావడం కూడా కష్టమే. ఇక్కడ ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతుంటారు. రాత్రి వేళల్లో అయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మరి ఈ హామ్లెట్స్లలో ఉన్న ప్రజలందరికీ ఇదంతా ఇటు నాగపురి అటు కేశపురం బచ్చనపేట ఈ ప్రాంతాలకి వెళ్తుంటారు. మరి చేర్యాల కూడా వెళ్తుంటారు. మరి చేర్యాల వెళ్తున్న నేపథ్యంలో ఎక్కువ శాతం చేర్యాలకి వెళ్తున్నారని వెళ్తున్న నేపథ్యంలో ఇక్కడికి ఎట్టి పరిస్థితుల మట్టి రోడ్డును బీటీ రోడ్డుగా మారిస్తే చాలా ఈజీగా ఉంటుంది. మేము పోవడానికి రావడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఈ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క 6 కిలోమీటర్ల విస్తీర్ణంలో రోడ్డు ఉంటుంది, పరిధిలో ఉన్న రోడ్డు ఇది. ఈ రోడ్డును కాస్త బీటీ రోడ్డుగా మారిస్తే కొండపోచమ్మ కానీ హైవే కానీ వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది. అటు జనగాం కూడా వెళ్ళొచ్చు, ఇటు హైదరాబాద్ రాజీవ్ దారి నుంచి హైదరాబాద్ వెళ్ళొచ్చు. చాలా ఈజీగా ప్రాసెస్ ఉంటుంది. మరి ఈ రోడ్డును కాస్త బీటీ రోడ్డుగా మారిస్తే మా కష్టాలు తీరినట్టు అని చెప్పేసి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఎలాగైతే సాధ్యపడుతుంది, ఏ విధంగా అయితే ఇది ముందర ఈ రోడ్డుకు మోక్షం కలుగుతుందో వారిని అడిగి తెలుసుకుందాం. పడమటి కేశవాపూర్ నుంచి నాగపురి పోయే మట్టి రోడ్డు ఉండడం ఇబ్బంది అవుతుంది. 30 సంవత్సరాల నుంచి దీన్ని పట్టించుకునే రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ పట్టించుకుంటలేరు. దీన్ని వేసి ఇటు బచ్చనపేట నుంచి పడమటి కేశవాపూర్ నుంచి నాగపురి పోతూ అట్లే కొండపోచమ్మ కాడికి అట్లే రాజీవ్ రహదారికి కలుస్తుంది ఈ రోడ్డు. ఈ 6 కిలోమీటర్లను బీటీ రోడ్డుగా చేసి మంచి మరమ్మతులు చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా బాయిలకాడికి పోవడానికి ఇక్కడ 3 ఆమ్లెట్లు ఉన్నాయి. ఈ ఆమ్లెట్ల నుంచి ఏదైనా గర్భిణీ స్త్రీలు కానీ స్కూల్ పోయే పిల్లలకు కానీ చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీని కొరకు కొంచెం ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ దీన్ని చొరవ తీసుకొని దీన్ని బీటీ రోడ్గా మారిస్తే బాగుంటుందని మేము విన్నవిస్తున్నాము. పడమటి కేశవాపూర్ నుంచి నాగపూరి వరకు పోయే రోడ్డు
ఇంతవరకు మోక్షం కలుగుతలేదు. చాలా ఏళ్ల నుంచి పెండింగ్ ఉంది. ఇక్కడ ఉండే గూడాలు 3 గూడాలు ఉన్నాయి. వీళ్ళకైతే అసలు రహదారి సౌకర్యం లేక చాలా నానా ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ పిల్లలకు కానీ బస్ కన్వీనియంట్ లేదు, ఏది లేదు. గుంతల రోడ్డు మరి ఘోరంగా తయారైంది. దీన్ని గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ మన పొలిటికల్ లీడర్లు కానీ దాన్ని కొంచెం చొరవ తీసుకొని ఇమ్మీడియట్గా చేయాలని. ఇక్కడ ప్రాంతం చిన్నపిల్లలకు స్కూల్కి పోవడానికి కానీ కన్వీనియంట్ లేదు. చాలా నానా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుకు 2-3 సార్లు ఎస్టిమేషన్ వేసిరంటారు. ఇంతవరకు ఏది మూవ్ అవుతలేదు. ఈసారైనా చేసుకుని కనీసం రైతులకు కన్వీనియంట్ కల్పించాలని కోరుతున్నాం. పడమటికేశ్వరాపూర్ నుంచి రాజీ రహదారి వరకు ఈ రోడ్డును బీడీ రోడ్డుగా మార్చాలని, మరి ఇక్కడ దూదేకులపల్లి, గండికుంట, మరి ఇక్కడ నుంచి పోయి స్కూల్ పిల్లలకు ఇక్కడ స్కూల్ లేవు. వాళ్ళ యొక్క వసతుల కోసం ఈ రోడ్డును మట్టి రోడ్డుగా బీడీ రోడ్డుగా మార్చాలని ప్రజాప్రతినిధులను, ఎమ్మెల్యే గారిని, ఎంపీని కానీ గవర్నమెంట్ ఆఫీసర్ గారిని వారికి నేను నా యొక్క విజ్ఞప్తి చేస్తున్నాను. కేశవపురం నుండి నాగపూర్ మట్టి రోడ్డును బీటీ రోడ్డుగా మార్చాలని ఇక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న పిల్లలు బయకడ పోనీకి కానీ స్కూల్ పోనీకి కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. చిన్నపిల్లలు ఉంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. స్కూల్ బస్సు కానీ ఏది రావట్లేదు. ఇక్కడ బయకడ పోవాలన్నా కూడా వర్షం పడితే చాలా ఇబ్బందికరంగా మారుతుంది ఈ రోడ్డు. చిన్నపిల్లలు హాస్పిటల్ పోవాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. గర్భిణీ స్త్రీలను తీసుకోవడానికి కూడా ఆటో కానీ బస్సు కానీ సౌకర్యం లేదు. ఈ మట్టి రోడ్డును బీటీ రోడ్డుగా మార్చి రాజకీయవేత్తలు కానీ లేకుంటే అధికారులు కానీ ముందస్తు చొరవ తీసుకోగలరని కోరుచున్నాం. ఇక్కడ రైతులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. బయకడ పోనీకి చాలా ఇబ్బంది అవుతుంది. వర్షం మాత్రం ఈ రోడ్డు మట్టి రోడ్డు చాలా బురదగా మారడం జరుగుతుంది. పిల్లలు పోనీకి చాలా ఇబ్బంది అవుతుంది, స్కూల్ పోనీకి. అందుకే ఈ అధికారులు చొరవ తీసుకొని ముందుకు సాగగలరని ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. నేను కనీసమైన 25 ఏళ్ళ సంది ఇక్కడనే ఉంటున్నా. ఇది ఎప్పుడైనా మట్టి రోడే ఉంది. కేశవపురం నుంచి కొండపోశమ్మ కాడికి ఇది మట్టి రోడ్ అవుతుంది. ఎప్పుడైనా నాయకులైనా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా ఇక్కడ పట్టించుకొని ఇక్కడ 3 గూడాలు ఉన్నాయి. తొవ్వల కనీసమైన 200 బాయిలు ఉన్నాయి. ఇవి పట్టించుకొని డాంబర్ రోడ్ అయితే బాగుండని మేము కోరుతున్నాం. కేశవపురం నుండి నాగపూర్ వరకు మట్టి రోడ్డును బీటీ రోడ్డుగా చేయాలని కోరుతున్నాము. ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎవరు కానీ దీన్ని చేయాలి. ఈ 3 ఆంబులెన్స్లకు పిల్లలను బడికి తీసుకుపోవడానికి, గర్భిణీ స్త్రీలు పోవడానికి అంబులెన్స్లు వచ్చేటట్టు లేవు. దీనికి ఏది లేదు. అంతా చాలా ఇబ్బందిగా ఉన్నది. సురువు తీసుకోవాలని చెప్తున్నాం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.